బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెగా డిఎస్సి కోరుతూ వైఎస్ షర్మిల చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. అయినప్పటికీ షర్మిల కాంగ్రెస్ శ్రేణులు ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో వారందరినీ బలవంతంగా అరెస్ట్ చేశారు పోలీసులు. మెగా డిఎస్సి కోరుతూ వైఎస్ షర్మిల చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. అయినప్పటికీ షర్మిల కాంగ్రెస్ శ్రేణులు ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో వారందరినీ బలవంతంగా అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, మెగా డిఎస్సి కోరుతూ కాంగ్రెస్ శ్రేణులు షర్మిల చేపట్టినటువంటి నిరసన దీక్షల్ని అడ్డుకొని వారిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది పోలీసులు. డీటెయిల్స్ ఏంటి? వారిని ఎక్కడికి తరలిస్తున్నారు? వారి మీద ఏమైనా కేసులు నమోదు చేసే అవకాశం ఉందా? కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నాయి? షర్మిల చేపట్టిన ఏదైతే చలో సచివాలయం కార్యక్రమం ఉందో దానికి బ్రేక్ పడినట్టే గత కొద్దిసేపటి కింద షర్మిలని 100 కాకట్ట వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి చెందిగట్టి దిగ్గాల లేదు అంటే మంగళగిరి పోలీస్ స్టేషన్ తరలించేటువంటి అవకాశం ఉంది. ఆమె మీద 10 సెక్షన్ల కింద అంటే ఏదైతే విధులకి ఆటంకం కలిగిస్తూ కూడా ఆమె నిరసన దీక్ష చేపట్టారో పలుమార్లు ఆంధ్రప్రదేశ్ భవన్ దగ్గర నుంచి మొదలైన పాదయాత్ర ఒకసారి పల్లపల్లి బంగ్లా వద్ద, మరొకసారి కంట్రోల్ రూమ్ వద్ద కూడా రెండు సార్లుగా కూడా రాస్తా రోకో నిర్వహించడం, భారీగా పోలీసులు అక్కడ మోహరించడం, పోలీసులు పలుమార్లు హెచ్చరించినా కూడా అక్కడ నుంచి ఆమె తొలగిపోవడానికి కూడా పోలీసులు ఏదైతే పోలీసు పనికి నిబంధనలు వాళ్ళ పనులకు ఆటంకం కలిగించారనే సెక్షన్ ఏవైతుందో వాటికి సంబంధించి కొన్ని సెక్షన్లు నమోదు చేసే పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా గతంలోనే ముందుగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం చలో సచివాలయంకి అనుమతి లేనప్పుడు కూడా ఆవిడ పూర్తిగా చలో సచివాలయం కార్యక్రమానికి వెళ్ళడానికి సిద్ధపడినందుకు, అంతేకాకుండా అనేక మందిని ప్రభావితం చేసినందుకు కూడా ఆవిడ 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారని తెలుస్తుంది. అయితే కొద్దిసేపటి కింద మాత్రమే షర్మిలను అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడే ఆవిడ ఇటు దుగ్గిరాల కానీ మంగళగిరి లేదంటే తాడేపల్లి ఈ 3 చోట్ల ఎక్కడైనా సరే ఆవిడ తరలించి ఉండొచ్చు అని చెప్తున్నారు. అయితే ఆవిడ ఎక్కడ తరలించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసే పరిస్థితి కనిపిస్తుంది. నందు రైట్, అంటే కాంగ్రెస్ శ్రేణుల రెస్పాన్స్ ఏంటి మరి? అంటే ఫర్దర్ గా ఈ నిరసనని ఇలా కొనసాగించే అవకాశం ఉందా? వారి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంది? అంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఉంటే ప్రభుత్వం ఉక్కుపాదంతో తొక్కేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పని షర్మిల మొదటి నుంచి కూడా తన ఆవేదనని తన వాదనని వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే షర్మిల పిసిసి అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ప్రతిరోజు ఒక కార్యక్రమంతో కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే పెద్ద ఎత్తులో ప్రభుత్వం మీద విమర్శలు చేయడమే కాకుండా ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో అన్ని అంశాల మీద కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు చేపట్టినటువంటి ఏదైతే సచివాలయం కార్యక్రమం ఏదైతుందో ఇది ప్రధానంగా మెగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సి విడుదల చేయాలి. గతంలోనే 30,000 పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పిన మాట తప్పారు. అంతేకాకుండా నిరుద్యోగులకి కుర్చీతోపి పెట్టారు. ఇప్పటి వరకు కూడా 6 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నటువంటి ఏ సందర్భాల్లో ఏ ఉద్యోగాలు ఎలా కల్పించారు? ఉద్యోగాలు ఇవ్వకుండానే ఇచ్చామని చెప్పనుకుంటూ జగన్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది. కాబట్టి మన ప్రజల వైపు మా వాదన ఎప్పుడు వినిపిస్తా ఉంటాం కాంగ్రెస్ తరఫు నుంచి అంటూ కూడా ఆమె అనేక కార్యక్రమాలు చేపడతాము. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రజలు చేస్తున్నటువంటి దగా ఏదైతే ఉందో అది ప్రజల దృష్టికి చాలా స్పష్టంగా తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. స్పష్టంగా తీసుకెళ్లేటువంటి నేపథ్యంలోనే ఆవిడ ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రచ్చబండ కార్యక్రమం కావచ్చు, అదే విధంగా రాష్ట్రం మొత్తం కూడా నియోజకవర్గాల పర్యటనలు కావచ్చు, ఈ పర్యటనలన్నింటి కూడా ప్రభుత్వం
సంబంధించినటువంటి ఏ అంశాలని ప్రజలకు ఇవ్వటంలో విస్మరించిందో అన్ని అంశాలను కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లే క్రమంలోనే ఈ రోజు చలో సచివాలయం కార్యక్రమం కూడా మొదలు పెట్టారు. ఈ చలో సచివాలయం కార్యక్రమాన్ని ఎప్పుడైతే పోలీసులు అడ్డుకున్నారో అప్పుడే కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. మెగా డిఎస్సీ ప్లేస్ లో దగా డిఎస్సీ ఇచ్చింది కాకుండా ప్రజల తరపున ఉద్యమాలు చేస్తున్నటువంటి మా మీద కక్ష సాధింపుగా అరెస్టులు చేస్తూ ఉద్యమాన్ని ఉక్కిపాదంతో తొక్కేయాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా నినాదాలు చేశారు, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా నినాదాలు, పోలీసుల మీద వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో దేనికి ఎక్కడ ఆగేది లేదు. ఈ అరెస్టులకి భయపడేటువంటి ప్రసక్తి లేదు, దేనికి భయపడము. ఎన్ని అరెస్టులు చేసుకున్నప్పుడు కూడా ప్రజా ఉద్యమాలు మాత్రం చేస్తామని చెప్తున్న నేపథ్యం కూడా శ్రీనివాస్, ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇక కాంగ్రెస్ తరపు నుంచి కొంత హడావుడి చేసే ప్రయత్నం చూస్తున్నాం మనం. షర్మిల గారు వచ్చిన దగ్గర నుంచి ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా మరి ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ నిరసన దీక్షకి లేదంటే తెలుపుతున్నటువంటి ఈ నిరసనలకు ఎంతవరకు ఇతర వర్గాల నుంచి సపోర్ట్ ఉంది? ముఖ్యంగా నిరుద్యోగుల నుంచి కానీ యువత నుంచి కానీ సపోర్ట్ ఏమైనా దొరుకుతుందా? ఇతర సంఘాలు ఏమైనా రెస్పాండ్ అవుతున్నాయా? అంటే ఇప్పటికే లెఫ్ట్ పార్టీస్ వచ్చి షర్మిలకు మద్దతు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆవిడ చేస్తున్నటువంటి సంఘీభావం ఏదైతే శాసన నిరసన ఏదైతే ఉందో దానికి సంఘీభావంగా కూడా ఇటు వామపక్షాల నుంచి మద్దతు ఇవ్వడం జరిగింది. అదే విధంగా రానున్న రోజుల్లో ఏదైతే ఈ డిఎస్సీ అంశం ఉందో డిఎస్సీ అంశాన్ని విద్యార్థుల దృష్టికి పూర్తి స్థాయి తీసుకెళ్తాం. మెగా ఆ డిఎస్సీ ఎంత దగా డిఎస్సీ అనే దాని మీద ఏదైతే డిఎస్సీ ఎవరుతున్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం అని చెప్పన్నారు. ఇప్పటికే కోర్టు కూడా ఈ అంశాన్ని పరిశీలించాలంటూ కూడా మెగా డిఎస్సీకి సంబంధించిన అంశాన్ని వాయిదా వేయడం కూడా చూసాము. అదే విధంగా రానున్న ఇంకా పరిస్థితులు అంటే తీవ్రమైనటువంటి పరిస్థితులు ప్రజలకి ప్రలోభ పెట్టి ఈ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుంది, ఈ ప్రభుత్వం నిరంకుశంగా ప్రజలకు ఇస్తానని ఇచ్చినటువంటి హామీల్ని అది మద్యపాన నిషేధంగా అమలు విషయంలో కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి విషయంలో కావచ్చు, ఏ అంశాలు అయితే ప్రధాన అంశాలు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు హామీలు ఇచ్చారో ఏది నెరవేర్చలేదో రాజన్న పాలన పేరుతో ప్రజల్ని ఎలా మోసం చేశారనే అంశాన్ని పూర్తిగా ప్రజల్లో తీసుకెళ్తాము. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడా విశ్రమించేది లేదు అని చెప్తూ ఉన్నారు. మరో పక్క నుంచి షర్మిల రాకతోనే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ యాక్టివ్ అయిందని చెప్పుకోవచ్చు. గతంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా నామమాత్రపు కార్యక్రమాలు కనసాగాలని, అయితే ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల వేడిని రాజేసేందుకు కాంగ్రెస్ పార్టీ తమ్మందుకు తాము ప్రయత్నం చేస్తున్నారు. మరొకసారి 24 ఎన్నికల 125 నియోజకవర్గానికి అభ్యర్థులు నిలబెట్టేందుకు ఒక పక్క నుంచి ప్రయత్నం జరుగుతుంది. మరో పక్క నుంచి 25 అసెంబ్లీ లోక్సభ స్థానాలకు కూడా అభ్యర్థులు నిలబెట్టడానికి పూర్తి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని గ్రాఫ్ కాపాడుకోవడానికి, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి విభజన నష్టం ఏదైతే ఉందో దాన్ని భర్తీ చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద చేస్తున్నట్టుగానే తెలుస్తుంది నందు. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.